సో చాలా మంది అడుగుతా ఉన్నారు. ఈ ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కాము ఇవి వచ్చేసరికి ఇంతకుముందు వచ్చేసరికి అంటే సెపరేట్‌గా పెట్టేవాళ్ళు. అయితే ఏపీ జెన్‌కో పేపరు ఒక రకంగా ఉండేది. దాని వెయిటేజ్ ఒక రకంగా ఉండేది. ట్రాన్స్‌కోది ఒక రకంగా ఉండేది. డిస్కామ్‌ది ఒక రకంగా ఉండేది. ఈ మూడిట్లో డిస్కామ్ పేపర్ ఈజీగా ఉండేది. ఆ తర్వాత కొంచెం కష్టంగా ఉండేది ట్రాన్స్‌కో ఉండేది. కొంచెం ఈజీగా ఉండేది మళ్ళీ జెన్‌కోది ఉండేది. అయితే దేనికి దానికి వచ్చేసరికి సెపరేట్‌గా ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడేంటంటే అన్నీ కలిపిస్తున్నారు కాబట్టి మరి అందరూ అడిగేదేంటంటే అన్ని సబ్జెక్టులో ఈక్వల్ వెయిటేజ్ వస్తదా? లేకపోతే వాటిలాగా పాత పద్ధతిలో ఏదైతే ఇచ్చారో అదే విధంగా వస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గమనించవలసింది ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ తయారీ కానీ ఎగ్జామ్ కండక్షన్ కానీ ఏదో ఏజెన్సీ ఏదో అన్నారు కదా. సో వాళ్ళు వచ్చేసరికి ఏం చేస్తారంటే మొత్తం కూడా ఒక్కరికి ఇవ్వరండి ఇది. ఎందుకంటే ఇక్కడ డిస్కాము, జెన్కో, ట్రాన్స్కో 3 ఉన్నాయన్నమాట. అయితే 3కి సంబంధించిన సిలబస్ ఒకటే ఉంది కాబట్టి 70 మార్క్స్కి ఆ 70 మార్క్స్కి వాళ్ళకి ఎంతవరకు అయితే మార్క్స్ అలాట్ చేశారో వాళ్ళకి ఇచ్చిన టాపిక్ ఏదైతే ఉందో వాటి ప్రకారమే ఈ వెయిటేజ్ అనేది ఉంటుంది. మీరు మర్చిపోవాల్సింది ఏంటంటే పాతది ఏదైతే ఉందో పద్ధతిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పవర్ సిస్టమ్స్ పెద్దగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ మార్కులు ఇస్తారు. లేకపోతే ఏమో కంట్రోల్ సిస్టమ్స్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అందులో ఎక్కువ ఇస్తారు. లేకపోతే వచ్చేసరికి ఈ పవర్ ఎలక్ట్రానిక్స్ లో ఎక్కువ ఇస్తారు. సో అవి మర్చిపోండి మీరు. అది ఆ పద్ధతిలో అసలు ఉండనే ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ అందుట్లో వచ్చేసరికి ఇందులో నెట్వర్క్ థియరీ ఉంది, ఇక కంట్రోల్ సిస్టమ్స్ విత్ యూఈ ఉంది, మెషిన్స్ ఉంది, పవర్ సిస్టమ్స్ ఉంది, అలాగే A2D D2 అదే ఎనలాగ్ డిజిటల్ కన్వర్టర్స్ గురించి ఉంది, అలాగే ఇంకా మెజర్మెంట్స్ గురించి ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి, 6 సబ్జెక్టుల్లో వచ్చేసరికి 6 పదులైనా ఇచ్చేదానికి ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి 10 మార్కుల దాకా కూడా వచ్చేదానికి ఉంది. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఇలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి మనం పాత పద్ధతిలో అనుకోవడానికి లేదు. పలానా సబ్జెక్ట్కే రిస్ట్రిక్ట్ అవుతామన్న ఇదైతే గ్యారంటీగా లేదు. దాని ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.